దేవుని స్తోత్రం. మీ అందరికి నా వందనాలు. మరొకసారి దేవుడు మనకు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మొదటగా మనం వాక్యం చదువుకున్న తర్వాత ప్రార్థన చేసుకుందాం. మొదటగా 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుండి 25వ వచనం వరకు. 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుండి 25 వరకు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును, వివేకుల వివేకమును శూన్యపరుతును అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనంగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనం చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనంగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానం కంటే జ్ఞానం గలది, దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలమైనది. ప్రార్థన చేస్తాం. మహోన్నత మహాగణుడ పరిశుద్ధుడా, నీ పాదాలకు స్తుతి స్తోత్రములు నాయన. తండ్రి, మరి ప్రభా, ఈ సమయంలో తండ్రి మరొకసారి నాయన నీ వాక్యం ధ్యానించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, మరి 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 18 నుండి 25 వరకు నాయన ప్రభా చదువుకోవడానికి సహాయం చేసినావు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. తండ్రి, కొద్ది వాక్యం మేము ధ్యానించిన ఇంటుండగా ప్రభా నన్ను శిలో చాటం మరుగుపరిచి మాకందరికీ కావాల్సిన వర్తమానాన్ని మీరు అనుగ్రహించమని, వినగలిగే చెవులు గ్రహించే హృదయం మాకు దయచేయగలని యేసయ్య పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. మరి ఇప్పటివరకు మనం చదువుకున్నటువంటి వాక్య భాగము సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. అంటే ఇప్పుడు మరి సిలువను గూర్చిన వార్త మరి ప్రతి ఒక్కరికి కూడా తెలియనటువంటి వారికి అది ఎట్లా ఉన్నదంటే వెర్రితనంగా ఉందన్నమాట. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే, బయటికి వెళ్ళినట్లయితే 90% యేసుప్రభుని తెలియనటువంటి వారు, నిజమైన దేవుడు ఎవరో తెలియదు. అయితే మరి మనం దేవుని గురించి చెప్తుంటే, మరి ప్రకటన చేస్తున్నప్పుడు లేకుంటే కరపత్రాలు పంచుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవహేళన చేస్తూ ఉన్నారు. మీ దేవుడు ఇట్లనా, మీ దేవుడు అట్లనా, మీ దేవుడు ఇట్లెందుకు చేస్తున్నాడు అని మరి ఎన్నో మాటలు, మతోన్మాదులతో కూడా ఎన్నో మరి ఆటంకాలు కూడా మనం చూస్తున్నాం ఈ దినాలలో, ముఖ్యంగా మనం. అయితే ఇక్కడ సిలువను గురించిన వార్త మరి నశించే వారికి ఏమవుతుందంటే అది వెర్రితనంగా ఉందన్నమాట. వాళ్ళు నశించే వరకు కూడా వాళ్ళకి అది వెర్రితనంగానే కనబడుతుంటుంది. కానీ రక్షింపబడుచున్న పాపికి, అంటే ఎవరైతే రక్షణ పొందుతారో, ఎవరైతే యేసుప్రభు మాటలు నమ్ముతారో వాళ్ళు మాత్రమే మరి రక్షణ పొందుతారని మనకు దేవుడు ఇక్కడ వాక్యంలో సెలవిస్తున్నాడు. అంటే ఎవరు పొందుతారు రక్షణ? ఎవరు పొందుతారంటే యేసుప్రభుని నిజంగా నమ్మినటువంటి వారు. అంటే ఇప్పుడు కొంతమంది మాటలు మనము చూస్తుంటే అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు, లేనిపోని మోసపు మాటలు మాట్లాడుతుంటారు, కపటంతో మాట్లాడుతుంటారు. కానీ మరి కొంతమంది చూస్తే ఇప్పుడు ఈ లోకంలో ఎక్కడ చూసినా కానీ దగా, మోసము అంతా ఉన్నది. కానీ వారి నిజమైన వాక్కులు మాట్లాడేవారు ఎవరు? వారి దేవుడే మరి బైబిల్లో మనకు మాట్లాడిన వాక్యాలు మనకు కనబడుతుంటాయి. దేవుడు ఎవరు? యేసుప్రభు ఏమన్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. సత్యం అని అంటే సత్యం. చాలా మంది సత్యం అని పేరు పెట్టుకుంటారు కానీ సత్యం వాళ్ళ లోపల ఉండదు. వాళ్ళు ఎప్పుడో బదలాడుతూ ఉంటారు. కానీ యేసుప్రభు అట్లా కాదు. యేసుప్రభు నిజంగా సత్యమే, నిజంగా మార్గమే, నిజంగా జీవమే. దేవునికి స్తోత్రములు. అయితే ఇక్కడ మరి రక్షింపబడుచున్న వారికి ఎట్లుంటుందంటే అది దేవుని శక్తి అన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే జ్ఞానుల జ్ఞానమును నాశనం చేతును, వివేకుల వివేచనమును
వివేకమును శూన్యపరతును అని వ్రాయబడి ఉన్నది. అంటే దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. ఏమని? జ్ఞానుల యొక్క జ్ఞానాన్ని నేను నాశనం చేస్తూ ఉంటున్నాడు. వివేచన ఉన్నవారిని కూడా ఏమంటున్నాడు? ఏం చేస్తాడంట? శూన్యపరుస్తాడు. అంటే వాళ్ళు ఉన్నా కానీ లేనంటే అవుతారనమాట. ఇప్పుడు కొంతమంది మనం చూసినట్లయితే పిహెచ్డీలు చదువుతారు, చాలా ఉన్నతమైన చదువు చదువుకుంటారు, కానీ వాళ్ళకు వివేచన అనేది ఉండదు. వివేచన ఉన్నవారికి కూడా మరి దేవుడు అంటే మరి దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు మరి చూడరు, దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు నమ్మరు. అయితే అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? శూన్యపరుస్తాడు అనమాట. ఇంకేం చేస్తాడు? వాళ్ళు నాశనం అయిపోతారు అనమాట. అంటే దేవుణ్ణి ఎవరైతే తెలుసుకోరో, మరి ఎన్నిసార్లు ప్రకటించినా, ఎన్నిసార్లు యేసు ప్రభు దేవుడు అని చెప్పినా వాళ్ళు వినలేరో, అయితే వాళ్ళ మీదకి ఒక తెగులు లాంటిది వస్తుంది అనమాట. అయితే వాళ్ళు చేయబట్టి వాళ్ళ ఆత్మీయ స్థితికి వాళ్ళే బాధ్యులు. కనుక దేవుడు ఇక్కడ వాక్యంలో రాసిపెట్టిండు. ఏమని రాసిపెట్టిండు? జ్ఞానుల జ్ఞానం ఏం చేస్తారంట? నాశనం చేస్తారనమాట. ఇంకేమంటుండే ఇక్కడ దేవుడు ఏమంటుండంటే, పౌలు రాసినటువంటి ఈ యొక్క పత్రికలో, జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకము తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనంగా చేసి ఉన్నాడు కదా. అయితే దేవుడు అంటున్నాడు అనమాట, జ్ఞాని ఏమైండు, శాస్త్రి ఏమైండు, లోకము తర్కవాది అంటే సాతానుడు, తర్కవాది ఏమాయను. అయితే ఈ లోక జ్ఞానము దేవుడు ఏం చేస్తున్నాడంటే వెరితనంగా చూస్తున్నాడు అనమాట. దేవుని దృష్టికి ఎట్లా ఉన్నది? ఈ యొక్క జ్ఞానులు, శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళ యొక్క జ్ఞానము అంతా ఎట్లా ఉన్నదంటే అది వెరితనంగా దేవుని దృష్టిలో ఉందన్నమాట. కానీ అంతకన్నా ముందు మనం ఇక్కడ చూసినట్లయితే మరి దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానం చేత దేవునిని ఎరగకుండినందున, అంటే ఎవరైతే మరి ఏమంటారు సిలువను గురించిన వార్త వెరితనంగా అనుకుంటున్నారో, వాళ్ళు ఎందుకు అట్లా అనుకుంటున్నారంటే వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి యేసు ప్రభు యొక్క వాక్యాన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది అంతా వేస్ట్, ఇది పిచ్చి కూతలు కూస్తున్నారు వీళ్ళు, దీంట్లో ఒక రియాలిటీ లేదు, ఇది అథెంటిక్ కాదు అని వాళ్ళు అనుకుంటున్నారు అనమాట. దేన్ని బట్టి అనుకుంటున్నారు? వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటన అయిన వెర్రితనం చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. ఆయనైతే సువార్త వలన ఈ వెర్రితనమైన అని వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దాని వలననే ఇతరులను మరి పాపిని రక్షణలో నడిపించబడడానికి దేవుని సంకల్పమైంది అనమాట. లోక సంబంధాలందరూ ఏమనుకుంటుండ్రు? ఇదంతా వేస్ట్. ఇంకేం చేస్తారంటే యేసు ప్రభుని నమ్మినటువంటి వారిని ఎగతాళి చేస్తారు. మరి ఎగతాళి చేసే వాళ్ళు ఎవరో కాదు, క్రైస్తవులే ఎగతాళి చేస్తారు, విశ్వాసులే ఎగతాళి చేస్తారు. ఆమె హెబ్రోన్ భక్తురాలు అని అంటారు. ఆయన చాలా ప్రేయర్ఫుల్ అంట ఆయన అని అంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు అన్నమాట. మరి అన్యులు ఎగతాళి చేయడము చాలా తక్కువ, కానీ క్రైస్తవులే ఎగతాళి చేస్తూ ఉంటారు. ఎవరిని? రక్షణ పొందినటువంటి బిడ్డలని, మరి దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి వారిని వాళ్ళు ఏం చేస్తారంటే మరి చులకనగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇంకా లోక సంబంధంగా మనం చూసినట్లయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అది యేసు ప్రభు యొక్క సిలువ సువార్త వేరుతనంగా వాళ్ళకు తోస్తున్నది. అయితే దేవుడు ఏం చేసిందంటే ఈ మార్గము ఎటువంటి మార్గము? మరి పాపులను రక్షించుటకు మరి దేవుడు ఈ మార్గాన్ని ఎన్నిక చేసుకున్నాడు. ఇది దేవుని సంకల్పమాయనని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇంకా యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు. అంటే యూదులు ఏమడుగుతున్నారంట? సూచక క్రియ చేయమని అడుగుతున్నారంట. అయితే యూదులు ఏమనుకుంటారంటే యేసు ప్రభు ఒక రాజు, అంటే యేసు ప్రభు ఒక రాజులాగా రావాలి, రాజులాగా వచ్చి మరి ఆయనకు ఎన్నో గిఫ్ట్స్ ఉండాలా, ఒక దేవునిలాగా ఉండాలి ఆయన ఈ లోకంలోనే. మాకు కంటికి ఏదైతే మనం కళ్ళతో చూస్తున్నామో ఆ కంటికి ఆయన ఆ రీతిగా కనబడాలి, అప్పుడే ఆయన దేవుడు అని వాళ్ళు మనసులో ఉన్నదన్నమాట వాళ్ళకి. కానీ వాళ్ళు అనుకున్నటువంటి ఆలోచనకు వ్యతిరేకంగా యేసు ప్రభు
పేదవాడిగా జన్మించినాడు. పేదవాడిగా జన్మించి మరి సిలువ వేయబడినాడు. అయితే వాళ్ళేమనుకుంటున్నారంటే మరి చాలా గొప్ప వ్యక్తిగా ఉండాలి కదా దేవుడు అంటే, మరి ఆయనకు అన్ని వరాలు ఉండాలి, మరి ఆయన అందగాడుగా ఉండాలి, మరి చాలా రిచ్గా ఒక రాజుల కుటుంబంలో పుట్టినవాడుగా ఉండాలి. మరి ఇవన్నీ ఆయనలో లేనప్పుడు ఆయన దేవుడు ఎట్లయితాడు? మళ్ళీ ఇంకొకటి, మరి యేసు ప్రభుని ఏం చేసిండ్రు? సిలువ వేసిండ్రు. అయితే ఇటువంటి మరణము, ఏ మరణం అది? హీ వాజ్ క్రూసిఫైడ్ లైక్ ఏ క్రిమినల్. అంటే ఒక పాపిలాగా, ఒక భయంకరమైనటువంటి పాపిలాగా అతడు ఏమైండు? మరి సిలువకు అప్పగింపబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. అయితే ఇటువంటి వాడు దేవుడు ఎట్లయితాడు అని యూదులు మనసులో అనుకుంటున్నారు అనమాట. అనుకొని ఇంకా ఏమంటున్నారు అంటే వాళ్ళు ఏం కావాలో వాళ్ళకు సూచక క్రియ కావాలన్నమాట. అయితే వాళ్ళ ఆలోచన ప్రకారంగా ఏంటిదంటే, మరణం అనేది, ఇప్పుడు మనం రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు సడన్గా మరణం వచ్చింది. మరణం వస్తే మనం ఎవరో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడు, మరణం రాగానే ఆ వ్యక్తి చనిపోతాడు. అంటే దట్ విల్ బీ ద ఎండ్ ఆఫ్ ద రోడ్ అనమాట. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్. అయితే ఇప్పుడు యేసుప్రభు పుట్టిండు, 33 సంవత్సరాలకు సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు. అయితే వీళ్ళు ఏమనుకుంటున్నారు? డెత్ అనేది ఒక విక్టరీ లాగా ఉండాలి. డెత్ అనేది అది ఒక అవమానకరమైంది, కానీ అది విక్టరీ కాదు. డెత్ అనేది విక్టరీ కాదు. డెత్ అనేది ఎండ్ ఆఫ్ ద రోడ్. అయితే యేసుప్రభు మరి సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు. అయితే తిరిగి లేచింది వాళ్ళు నమ్మరు. తిరిగి లేచింది వాళ్ళు అంటే ఒకలాగా చులకనగా చూస్తున్నారు అన్నమాట. దానికి ఇవ్వాల్సినటువంటి ఇంపార్టెన్స్ వాళ్ళు ఇవ్వడం లేదు. కనుక ఇక్కడ యూదులు ఏమంటున్నారంటే, మళ్ళీ దేవుడు ఎప్పుడైతే మరణం నుండి రిజరెక్ట్ అయిండో, ఎప్పుడైతే మరణం నుండి మరి పునరుత్థానుడు అయ్యిండో, అది వాళ్ళు నమ్మడం లేదనమాట. అయితే ఇంకొకటి ఏమంటుండంటే, గ్రీసు దేశస్తులు ఏం చేస్తున్నారంటే జ్ఞానం వెతుకుతున్నారంట. వాళ్ళు ఏం చేస్తున్నారంట? జ్ఞానం. అయితే ఈ గ్రీసు దేశస్తులకు ఏంటంటే, ఈ రక్షణ అనేది చాలా సింపుల్గా ఉన్నది. ఎట్లున్నదంట? రక్షణ అనేది చాలా సింపుల్గా ఉన్నది. అయితే ఈ రక్షణ అంటే మనం పరలోకంలో దేవుని దగ్గరికి పోవాలని అంటే మనం పుణ్యకార్యాలు చేయాలి, మనం మంచి మంచి పనులు చేయాలి. అంటే మనం అనుకున్న మీన్స్ ద్వారా. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ పేదవాళ్ళకు బట్టలు పెట్టడము, భోజనాలు పెట్టడము, లేకపోతే హాస్పిటల్స్ కట్టించడము, ఫ్రీగా వాళ్ళకు చేయడము, తర్వాత లెప్రసీ వాళ్ళకు సేవ చేయడము, ఇటువంటిదంతా వాళ్ళు అనుకొని అట్లా చేస్తే కూడా మనము ఏమవుతుంది? మనము దేవుని దగ్గరికి పోగలుగుతాం. అయితే ఇది దేవుడు యేసుప్రభు పెట్టినటువంటి మార్గం ఎట్లుందంటే అది చాలా మూర్ఖంగా ఉందన్నమాట. అది చాలా ఫూలిష్గా ఉంది. అది యాక్సెప్ట్ చేయలేనట్లుగా ఉందన్నమాట. గ్రీక్ దేశస్తులకు కూడా వాళ్ళు ఏం కోరుతున్నారు? వాళ్ళు జ్ఞానం కోరుతున్నారంట. ఏమంటున్నారు? గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు అన్నమాట. దేవునికి స్తోత్రములు. అయితే ఒక మాట మనం చూసుకున్నాము, యెషయా గ్రంథము 29:14. కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, బహు ఆశ్చర్యంగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. అంతే. నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యం జరిగింతును, బహు ఆశ్చర్యంగా జరిగింతును. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. అంటే ఇప్పుడు దేవుడు కూడా ఏం చేస్తున్నాడు అంటే ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటున్నాడు అనమాట. జ్ఞానుల జ్ఞానాన్ని ఆయన ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు? వ్యర్థం చేస్తున్నాడు. ఇంకోటి బుద్ధిమంతుల బుద్ధి కూడా ఏమవుతుంది అంటే మరుగైపోతుంది అనమాట. అయితే ఏదైతే నువ్వు నీతిగా చేయాలని అనుకుంటావో నీ యొక్క లైఫ్, ఆ నీతి యొక్క లైఫ్ ప్రొలాంగ్ అవుతా ఉంటుంది. ఆ నీతి యొక్క లైఫ్ ప్రొలాంగ్ అవుతా ఉంటుంది. నువ్వు ఏదైతే నీతిని చూసి కూడా చూడనట్టుగా ఉండి ఆ విషయంలో వాళ్ళు గుడ్డితనంగా ఉన్నట్లయితే
నీకున్నటువంటి బుద్ధి కూడా మరుగైపోతుంది, నీకున్నటువంటి జ్ఞానం కూడా ఏమవుతుంది, ఏమంటుడు జ్ఞానాన్ని ఏమంటుడు వ్యర్థం చేస్తాడంట. ఆ జ్ఞానము వ్యర్థమైపోతుందంట. నిజానికి మరి వాక్యానుసారంగా జ్ఞానం అంటే ఏంటిదంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. జ్ఞానము అంటే జ్ఞానము తెలివి రెండు. అంటే తెలివి అంటేనేమో మనం బుక్స్ నుంచి చదివి దాని విషయంలో మనం పట్టించుకొని డిగ్రీలు సంపాదించడం, వీటన్నిటి విషయంలో మనకు ఏమవుతుంది, అది తెలివి అన్నమాట. జ్ఞానం అంటేనేమో దేవుని విషయంలో ఉన్నటువంటి అవగాహన, వాక్యంలో మనకు ఇచ్చేటటువంటి ఈ యొక్క జ్ఞానము, దేవుడు మనకిచ్చే జ్ఞానం. అయితే ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు ఏం చేస్తాడంటే అది వ్యర్థం చేస్తాడు. ఇంకోటి ఏం చేస్తాడు, మరి బుద్ధిమంతుల బుద్ధి కూడా ఏమైపోతుంది అంటే మరుగైపోతుంది. అంటే దేవునితో నువ్వు పోటీ పడలేవు, ఆయన దేవుడు కనుక దేవునికి స్తోత్రములు. ఇంకా మరి దేవుడు ఏదైతే నీకు రక్షణ ఇచ్చిండో అది వరల్డ్ నీకు ఇయ్యదు. ఎగ్జాంపుల్, నువ్వు బాగలేనప్పుడు, నీకు అనారోగ్యం కలిగినప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు. కానీ ఆ జ్ఞానము ఒకవేళ నువ్వు రక్షణను వెర్రితనంగా చూసినట్లయితే ఆ యొక్క వెర్రితనము నీకు రక్షణ ఇవ్వదు, నీ యొక్క రోగానికి స్వస్థత దొరకదు. దాంట్లోనే మనకు తెలిసిపోతుంది. నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యాన్ని వెర్రితనంగా చూస్తున్నావో దాని యొక్క విలువ ఏంటిదో నీకు రోగం వచ్చినప్పుడు తెలుస్తుంది. నీకు రోగం వచ్చినప్పుడు, బాధ ఉన్నప్పుడు, వేదన ఉన్నప్పుడు, లేకుంటే ఏదో కష్టం ఉన్నప్పుడు సహాయం చేసేది ఎవరు? దేవుడే. అవన్నీ కూడా కావు. ఆ వెరితనం నీకు రక్షణ ఇవ్వదు, ఆ వెరితనం నీకు సహాయం చేయదు. అది నీ యొక్క శరీర సంబంధమైనటువంటి సాటిస్ఫాక్షన్ కొరకు నువ్వు వాక్యాన్ని ఏం చేస్తున్నావు అంటే దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు, దాన్ని నువ్వు అంగీకరించడం లేదు. దానివలన అట్లా చేసిన వాళ్ళకి దేవుడు తప్పకుండా ఒక శిక్షను ఇస్తాడు అన్నమాట అని మనము గ్రహించాల. దేవునికి స్తోత్రములు. అయితే యూదులు ఏమనుకుంటున్నారంటే కాంకరింగ్ కింగ్ ఉండాలా కానీ, కాంకరింగ్ కింగ్ ఉండాలా కానీ కామన్ క్రిమినల్ లాగా ఆయన చనిపోయిండు. అయితే మరి అటువంటి కామన్ క్రిమినల్ మరి మనుషులకు ఎట్లా రక్షణ ఇస్తాడు అని అంటున్నారు అనమాట. ఎవరు? యూదులు. తర్వాత ఇంకొక మాట మనం గ్రీకులో చూసుకుందాం. గ్రీకు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే గ్రీకు దేశస్థులు ఏమనుకుంటున్నారు అంటే ఈ యొక్క గాస్పుల్ని ఏదైతే సువార్తను ఏం చేస్తున్నారంటే అది మూర్ఖత్వం అని అనుకుంటున్నారు. అందుకని వాళ్ళు దాన్ని బిలీవ్ చేయడం లేదు. Greeks considered gospel as foolish and did not believe in bodily resurrection. అంటే యేసు ప్రభు రిజరెక్ట్ అయిందని, పునరుత్థానం చెందిండని వాళ్ళు నమ్మడం లేదన్నమాట. అయితే ఇంకేమంటున్నారంటే యేసు ప్రభు లోపల వాళ్ళ దేవతలకు ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి యేసు ప్రభు లోపల లేవంట అని వాళ్ళు అంటున్నారు అన్నమాట. క్యారెక్టరిస్టిక్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ మైథాలజికల్ గాడ్స్ లోపల అవి లేవు అని అంటున్నారు అనమాట. అయితే ఒక రెప్యూటెడ్ పర్సన్, ఒక హైలీ డిగ్నిఫైడ్ మ్యాన్, చాలా ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఎవరు కూడా క్రూసిఫై కారు అని యేసు ప్రభుని కించపరుస్తూ వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. వాళ్ళు అనుకుంటున్నారు అనమాట నో రెప్యూటబుల్ పర్సన్ కెన్ బి క్రూసిఫైడ్. అయితే ఈ మంచి శ్రేష్టమైన వ్యక్తి ఉన్నాడు. సపోజ్ మనకు స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ ఉన్నాడు అనుకుందాం. అయితే మంచి డిగ్నిఫైడ్ మ్యాన్, ఆయన క్రూసిఫై అయ్యిండు అని అంటే అటువంటి వ్యక్తి క్రూసిఫై కావడానికి వీలు లేదు అని అంటున్నారు అనమాట. ఎవరు? ఈ యొక్క మరి గ్రీకు దేశస్తులు కావచ్చు, యూదులు కావచ్చు, వీళ్ళు ఆ రీతిగా అంటున్నారు అనమాట. ఈ రోజుకి కూడా మరి యేసు ప్రభు యొక్క సువార్త అంటే అందరికీ చులకన, క్రైస్తవులకు కూడా చులకననే. ఇప్పుడు మరి పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, పెద్ద పెద్ద సంఘాలలో బ్యాప్టిజం లేదు, వాటర్ ఇమర్షన్ బ్యాప్టిజం లేదు. ఎందుకనంటే మరి చిన్నగా ఉన్నప్పుడు ఏం చేయాలి, మరి క్రిస్నింగ్ అని చేస్తారు, చిలకరింపు బాప్తిజం అని ఇస్తారు. ఆ చిలకరింపు బాప్తిజము బైబిల్లో ఎక్కడ లేదు. అయితే ఆ చిన్న బేబీకి ఏం తెలుస్తుంది?
ఆయనకు రక్షణ అంటే తెలుసా? ఆయన పాపి అని తెలుసా? పాపంలో పుట్టిండని తెలుసా? పాపం ఒప్పుకోవాలని తెలుసా? ఏం తెలియదు. తల్లిదండ్రులు ఎత్తుకొని వస్తారు అక్కడికి. వచ్చినప్పుడు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుధాత్మ యొక్క నీకు బాప్తిజం ఇస్తున్నానని అయ్యగారు ఆ నీళ్లు ఇట్లా చల్లి తల మీద పెట్టి ప్రార్థన చేస్తాడు. అది వాక్యంలో లేదు. వాక్యంలో ఏముంది? నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షణ పొందును, అయితే నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షణ పొందును అని వాక్యంలో ఉన్నది. నమ్మని వానికి శిక్ష విధింపబడును అని ఉంది. ఎవరైతే నమ్మరో, ఎవరైతే గేలి చేస్తున్నారో, ఎవరైతే వెరితనం ఇది ఫూలిష్నెస్, ఇది వాక్యమే ఏంటిది, ఇట్లా ఎందుకు కావాలా? క్రిస్టియన్స్లో కూడా రకరకాల క్రిస్టియన్స్ ఉన్నారు. మాకు విశ్వాసం ఉంటే చాలు, మేము పరలోకం పోతాం, మేము యేసుప్రభు దగ్గర పోతాం అని బల్ల గుద్ది చెప్తాం. కానీ క్రియలేని విశ్వాసము వృతం. మరి దేవుడు ఒక నిబంధన పెట్టిండు, దేవుడు ఒక ఆజ్ఞ జారీ చేసిండు. ఆ ఆజ్ఞ ప్రకారంగా మనం అందరం కూడా మనం లోబడాలి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అప్పుడే మనకు ఆ రక్షణ అనేది మనకు దొరుకుతుంది, లేకపోతే మనకు దొరకదు అన్నమాట. అయితే ఈ రోజు కూడా ఈ సొసైటీలో కూడా చాలా మంది ఎగతాళి చేసే వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా ప్రార్థన చేసినా కానీ, సేవ చేసినా కానీ మరి చాలా మంది ఎగతాళి చేసే వాళ్ళు కూడా మనం చూస్తున్నాం మన చుట్టూ. అయితే ద కైండ్ ఆఫ్ గుడ్ న్యూస్ లుక్స్ బ్యాక్వర్డ్ టు ద వరల్డ్, బట్ ఇట్ ఈస్ ద వే గాడ్ హ్యాస్ చోజన్. అయితే ఏదైతే ఇప్పుడు సువార్త అనేది ఉన్నదో, మరి ఈ లోకం ఎట్లా చూస్తుంది? బ్యాక్వర్డ్ అనమాట. బ్యాక్వర్డ్ అంటే అది ఒక లోకువగా చూస్తుంది అనమాట. కానీ దేవుడు ఎన్నిక చేసినటువంటి మార్గము అదే అనమాట. అయితే ఇప్పుడు మనకేంటిది? ఇది పిలువబడిన వారు, వీళ్ళందరూ ఎవరంటే పిలువబడినటువంటి వారు అనమాట. ఇక్కడ మనం చూస్తాం 24 23 చదువు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. అయితే యూదులు ఏమనుకున్నా, గ్రీసు దేశస్తులు ఏమనుకున్నా కానీ మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఎవరేమని అనుకొని, కానీ ప్రకటించేది మా బాధ్యత అని అంటుండు పౌలు. ఆయన దూతలకు ఆటంకం, ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్తులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరమంట? మనము పిలువబడిన వారం. రోమన్స్ 1st చాప్టర్. రక్షణ పొందినటువంటి ప్రతి బిడ్డ కూడా పిలువబడినటువంటి వారు అన్నమాట. ఫస్ట్ నుంచి కొంచెం చదువు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికి, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికి. పిలువబడిన వారికి అందరికి అంటే ఎవరినైతే పిలుస్తున్నాడో వాళ్ళందరూ రక్షణ పొందిన అనమాట. రక్షణ పొందినటువంటి వారు ఎవరంటే పిలువబడినటువంటి వారు. తర్వాత 8వ అధ్యాయము 30వ వచనం. 8:30. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. దేవునికి స్తోత్రం. ఏమంటుండే ఇక్కడ? ముందే మనము రక్షణ పొందినటువంటి వారు నిర్ణయించబడినారు దేవునితో. దేవుడు మనల్ని రక్షణ పొందకముందే నిర్ణయించినాడు, పలాని వ్యక్తిని నేను రక్షిస్తా అనేసి. ఎవరిని నిర్ణయించినాడో వారిని ఏం చేసిండు? పిలిచిండు. తర్వాత ఎవరిని పిలిచిండో వారిని నీతిమంతులుగా తీర్చిండు. తర్వాత ఎవరిని నీతిమంతులుగా తీర్చిండో వారిని మహిమపరచండి. అంటే ఈ మహిమ ఇప్పుడే కాదు, తర్వాత వస్తుంది మహిమ. సంఘాన్ని మహిమపరచడని పేతురు రాసిన పత్రికలో మనం చూస్తాం. మహిమపరచబడడానికి మనకి ఏ యోగ్యత ఉందని మనల్ని మహిమపరచాల? దేవుడు ఏ యోగ్యత లేదు మనకి, కానీ దేవుడు అంతగా మనల్ని హెచ్చిస్తాడు అన్నమాట ఆయన మాటకు మనం లోబడినప్పుడు. తర్వాత ఇప్పుడు 25వ వచనం చదువుకుందాం. అదే 1 కొరింథీ రాసిన పత్రిక
మొదటి దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము కలది. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. దేవుని స్తోత్రం. అయితే ఏంటంటే దేవుని వెర్రితనం ఏంటంట, మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం కలది. ఒక్క నిమిషం. దేవుని వెర్రితనం మనుష్య జ్ఞానం కంటే జ్ఞానం గలది. అంటే మనము దేవుని జ్ఞానంతో మనం పోల్చుకోవడానికి ఏ పాటి వారం మనకు అసలు అంత జ్ఞానం ఉన్నదా? ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుడు ఆయన. సృష్టినే కాదు, యూనివర్స్ని సృష్టించినటువంటి వాడు. సూర్య చంద్ర నక్షత్రాలు, మళ్ళీ ఎన్నో ప్లానెట్స్, మళ్ళీ స్టార్స్, తర్వాత సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు సృష్టించినటువంటి. అయితే ఆయనతో ఆయన జ్ఞానాన్ని మనం పోల్చుకోదగ్గమా? అసలు పోల్చుకోవడానికి అవుతుందా? మనకు పోల్చుకోవడానికి వీల్లేదు అసలు. మనది ఇంతే ఉంటుంది బ్రెయిన్. ఈ బ్రెయిన్ కొంచెం ఏమైనా అయిపోయిందని అంటే మొత్తం బాడీ అంతా డెడ్డే. ఆ బ్రెయిన్ కొంచెం ఏమైనా అయింది అనుకోండి, బ్రెయిన్ డెడ్ అంటారు. ఇంకా ఇప్పుడు అప్పుడో చనిపోతాడు, తీసుకొని వెళ్ళిపోండి అని అంటారు. ఆ బ్రెయిన్, ఇంతంత బ్రెయిన్ దేవుడు ఇచ్చిండు మనకు. కాబట్టి దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానం కంటే జ్ఞానం గలది. దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలమైనది. అంటే దేవుని యొక్క బలహీనత లేదు అసలు. ఉంటే కూడా మన బలం కంటే కూడా ఆయన బలము గొప్పదన్నమాట. చూడండి, యెషయా గ్రంథము 50 అధ్యాయం 55:8. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అది ఏమంటుంది ఇక్కడ? దేవుడి తలంపులు వేరు, మన తలంపులు వేరు. మన త్రోవలు వేరు, ఆయన త్రోవలు వేరు. అందుకనే మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అని అంటారు. మ్యాన్ అన్ని ఏం చేస్తాడు? ఆలోచన చేస్తాడు, కానీ అది దేవుని చిత్తంలో ఉండాలి కదా. దేవుని చిత్తంలో లేనిది తలలో వెంట్రుక కూడా రాలి పడిపోదని వాక్యంలో మనకు సెలవిస్తుంది దేవుడు. దేవుని చిత్తంలో లేని తలలో వెంట్రుక కూడా రాలి పడిపోదు. ఇంకేమంటుండే? యేసుప్రభువు అంటుండే ఒక దగ్గర, మీ తల వెంట్రుకలు అన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయని మీకు తెలుసు, ఎరగా రా అని అంటున్నాడు. మన తల వెంట్రుకలు కూడా దేవుడు లెక్కించిండట. అంటే మరి పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు కారా అంటున్నాడు. మనం మనుషులను చూసి ఏం చేస్తామో అసహించుకుంటాం. ఈయన ఎట్లా అంటాడు, ఆయన అట్లా అంటాడు, ఈమె అట్లాంటిది, చిచి చిచి, వాడిని వెళ్ళగొట్టు, ఇంతకెళ్ళి బయటికి వెళ్ళగొట్టు అని అట్లా అంటుంటాం మనం. అంటే మనుషులను ఎప్పుడు కూడా దేవుడు చీదరించుకోలేదు. మనుషులను అందరినీ కూడా ప్రేమించిండు దేవుడు. తర్వాత ఇంకొక మాట కింద మనం, ఆకాశం భూమిపైకి ఎంత ఎత్తుగా ఉన్నదో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. ఎత్తుగా ఉన్నట్టే అంత ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు. దేవుని స్తోత్రం. ఇంకా రోమా రాసిన పత్రిక 11 అధ్యాయం 33. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు, ప్రభువు మనసును ఎరిగిన వాడేవాడు. చూడండి, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యము ఎంత గంభీరము, ఎంత గంభీరం అని చెప్తున్నాడు, కానీ ఆ ఎంత గంభీరం ఆయన కూడా తెలియదు. ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. అగమ్యం అంటే మనకు తెలియదు. మనకు ప్రభు మనసును ఎరిగిన వాడే, దేవుని మనసును ఎరిగిన వాడేవాడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడేవాడు. ఆయనకి ఎవరైనా ఆలోచన చెప్తారా? ఆయనకి ఎవరైనా మంత్రి ఉన్నాడా ఆలోచన చెప్పడానికి? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగల వాడేవాడు. మనం దేవునికి ఇస్తున్నామా? దేవునికి ఇచ్చే విషయంలో కూడా మనం ఎంతో వెనుకబడిపోయినాం. ఎంతో బాధ. ఇవ్వాలంటే ఇవ్వలేం మనం. ముందుగా ఆయనకి ఇచ్చి ప్రతిఫలం పొందువాడేవాడు అంటుండు. ఆయన మూలములను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తం, ఆయన ద్వారాను అన్ని కలిగినవి.
యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు ఎంత గొప్పవాడో ఇక్కడ మనకు దేవుడు చెప్పిండు. యోబు గ్రంథము 36 22. ఆలోచించుము, దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు, ఆయనను పోలిన బోధకుడెవడు? అది ఆయన పోలిన బోధకుడు ఎవరు? దేవుడే శక్తిమంతుడు అన్నమాట. 23 కూడా చదువు. ఆయనకు మార్గము నియమించిన వాడెవడు? నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును? దేవుని ఎవరైనా అడుగుతారా అండి? ఆయన మార్గమును ఎవరైనా నియమిస్తారా? నువ్వు తప్పుతున్న పోతున్నావు ప్రభా, నువ్వు సరైన మార్గం నడవని ఎవరైనా అంటారా ఆయనని? ఎవరైనా ఆయనకి ఎదురిచ్చి మాట్లాడతారా? నీవు దుర్మార్గ పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును? తెగిస్తావా? నువ్వు దేవునితో మాట్లాడడానికి తెగించగలవా అంటున్నా అనమాట. ఇక్కడ తర్వాత ఇంకొక మాట చూసుకొని ముగించుకున్నాం. 38వ అధ్యాయం 4. యోబును అంటుంది దేవుడు ఇక్కడ 4. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడనుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. అది ఏమంటుడు దేవుడు? భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటుడు. 8వ వచనం. సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని సముద్రం ఎవడన్నా మూస్తాడా అమ్మ? తలుపులతోటి సముద్రం ఎవడన్నా మూస్తాడా? దేవుడు అడుగుతున్నాడు, భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఉన్నావా అంటుడు. ఇంకేమంటుండు ఇక్కడ 8వ వచనంలో? సముద్రం దాని గర్భం నుండి పొర్లి పాగినప్పుడు తలుపుల చేత మూసిన వాడేవాడు అని అంటుండు. అయితే మరి ఎంత శ్రేష్టమైన దేవుడు! ఇంకా ఇట్లాంటి వాక్యాలు చాలా ఉన్నాయి మనకు బైబిల్లో. మనకు సమయం లేదు ధ్యానించుకోవడానికి. కనుక అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మనము ఎవరన్నా మనల్ని ఎగతాళి చేసినప్పుడు మనం దాన్ని పట్టించుకోవద్దు. యేసుప్రభు మరి ద్వారా మన హెబ్రీ రాసిన పత్రికలో ఏమున్నదంటే, యేసుప్రభు అంట అవమానాన్ని నిర్లక్ష్య పెట్టినట్ట. అవమానాన్ని నిర్లక్ష్యపరచాలి. మనం దాన్ని పట్టించుకోవద్దు, అది మనసులో పెట్టుకోవద్దు. మనం దేన్ని పట్టించుకోవాలో అది పట్టించుకోం. వాక్యం చెప్పిన అయ్యగారు పోయిన ఆదివారం అంటే మనకు గుర్తుండదు, నాకు కూడా గుర్తుంటుంది. అయితే మరి మనము దేనైతే మరి అవలంబించాలో అది అవలంబించకుండా ఏదైతే చేయకూడదో అది చేస్తాం. ఏదైతే మనసులో పెట్టుకోవద్దో అది మనసులో పెట్టుకొని దాని ప్రకారంగా మనం ప్రవర్తిస్తుంటాం. అది కరెక్ట్ కాదు. కనుక దేవుని వెర్రితనం ఎంతో, మరి దేవునికి వెర్రితనం లేదు. ఆ వెర్రితనం ఉంటే కూడా ఏంటిదంట, దేవుని మనుషుని యొక్క జ్ఞానం కంటే గొప్పదంట. దేవుని బలహీనత లేదు, ఒకవేళ ఉంటే కూడా మనుషుని బలం కంటే గొప్పదంట. కనుక దేవుడు మనకు ఎంత చక్కని వాక్యం ఇచ్చిండు. మరి రక్షింపబడుచున్నటువంటి మనకు దేవుడి శక్తి ఉన్నది. నశించుతున్న వారికి అది వెర్రితనం. ఒక చరణం పాడి నేను ముగిస్తాను. నాదు జీవితం మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకొంటివి ప్రభువా. చాలునయ్యా దేవా ఈ జన్మధన్యమే ప్రభువా. చాలునయ్యా దేవా ఈ జన్మధన్యమే ప్రభువా. పాపకూపము విడచి నీ దారి నడచితి దేవా, నిన్నాశ్రయించితి ప్రభువా. నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకొంటివి ప్రభువా. లోకమంతా విషమై నరకాగ్ని జ్వాలలే రేగే, లోకమంతా విష
నరకాగ్ని జ్వాలలే రేగే. ఆ దారి నడుపక నన్ను కాపాడినవని దేవా, నిన్నాశ్రయించితి ప్రభువా. నాదు జీవితం మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా. రక్షణ పొందినటువంటి బిడ్డ ఈ పాట పాడతాడు. ఒక రోజున లోకమంతా కూడా నరకాగ్ని జ్వాలలు రేగుతుంది, లోకమంతా కాలిపోయే పరిస్థితి. కనుక దేవుడు మనల్ని ఆ మార్గంలో నడవద్దని, రక్షణ లేనటువంటి వారు రక్షణ పొందండి, రక్షింపబడిన వారు ఇతరుల కొరకు ప్రయాసపడండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రములు తండ్రి. ప్రభువా నాయన, మీరు మాకు అందించినటువంటి మంచి వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఈ వాక్యం ఎవరైతే వింటారో ప్రభు వాళ్ళందరినీ కూడా నాయనను జ్ఞాపకం చేసుకో తండ్రి. మరి రక్షణ లేనట్లయితే నాయనను రక్షణ నడిపించమని ప్రార్థిస్తున్నాం, వాళ్ళని రక్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. మరి ప్రభా నీ రాకడ విషయంలో ప్రభా మరి మేము ఎత్తబడే గుంపులో ఉండేటట్టుగా మీరు సహాయం చేయండి ప్రభా. మరి నాయన ఎవరైనా నాయన మరి మమ్మలను దూషించినట్లయితే, మమ్మలను ఎగతాళి చేసినట్లయితే అవి పట్టించుకోకుండా నాయన నీ వైపు చూస్తూ నడుచుచు నాయన ప్రభా రక్షణ పొంది నాయన నీకు నమ్మకమైన జీవితం జీవించలాగా సహాయం చేయగలరని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.